Press the bell button now. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మానసా నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమియా ప్రోడక్ట్ ట్రైనర్. అందరికీ 10th డే ఆన్లైన్ ప్రోడక్ట్ ట్రైనింగ్ కి స్వాగతం. ఈ కోవిడ్ పరిస్థితిలో అందరికీ బయట తిరగడానికి కుదరదు. దానికి హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఆన్లైన్ ప్రోడక్ట్ ట్రైనింగ్ చేస్తున్నారు. మేము అందరి ఈ ఫెసిలిటీ నుంచి ఉపయోగించుకోవాలి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఈ వరకు వేరే లాంగ్వేజెస్ లో ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు నేను తెలుగు భాషలో ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఏదైనా కంపెనీ అయితే కూడా ఈ మార్కెట్లో ప్రోడక్ట్ పైన కానీ కంపెనీ పైన కానీ మనకి యాವುದು విధంగా ట్రైనింగ్ ఇవ్వట్లేదు. మన కంపెనీ ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి మేము అందరూ లక్కీ అంతా చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. మేము చాలా చదువుతాము, కష్టపడతాము. మేము చదివేది పనికి పోయేది ఎలా అంటే మేము జీవితాశ్రమంలో ఆరోగ్యంగా ఉండడానికి, మనీ సంపాదనే చేసేడానికి. ఈ కంపెనీ వాళ్ళు మేము మనీ ఎర్న్ చేసేడానికి కూడా ఒక దావు చూపిస్తారు. మరి ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. మేము ఆ ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా తెలుసుకుంటే దాని నుంచి మేము సంపాదించుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ పైన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ పైన తెలుసుకొని దాని నుంచి మనకి సంపాదనే పెంచుకోవాలి. సో మన అందరికీ ఈ ప్రోడక్ట్స్ పైన ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో ఉన్నారు. ఎఫ్ఎంసీజీ మార్కెట్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంతా చెప్తారు. వాళ్ళది అరౌండ్ 30,000 crore టర్న్ ఓవర్ ఉంది. అరౌండ్ 30,000 crore బిజినెస్ చేస్తున్నారు. ఎంఐ లైఫ్ స్టైల్ వాళ్ళది వేరే బ్రాండ్స్ ఉన్నాయి. వేరే బ్రాండ్స్ అది ఎలిమెంట్స్ వెల్నెస్, ఆన్ అండ్ ఆన్, ఆహార్, న్యూస్టర్, ఎంఐ హోమ్, తర్వాత ఇండియా గ్రో. ఈ అన్ని బ్రాండ్స్ లో దీంట్లో వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ 95, ఇమ్యూనో 3+, బ్లడ్ ప్యూరిఫైయర్ కానీ, కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, పర్సనల్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ లో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చూస్తాము. ఇప్పుడు లెట్స్ గెట్ రియల్ ఫర్ అ మూవ్మెంట్. ఇప్పుడు మన పాత జనరేషన్ ని కంపేర్ చేస్తే ఎగ్జాంపుల్ మన అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, అట్లాగే ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి చాలా కాలం వాళ్ళకి లైఫ్ ఉంటుంది. అంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళు 80 years కానీ 90 years కానీ ఏమి హెల్త్ ప్రాబ్లం లేకుంటే చాలా సంవత్సరాలు బతుకుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది. పాత జనరేషన్ కి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ మన జనరేషన్ కింద కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లాగైతే ఇంకా ముందుకి ఉన్న జనరేషన్ ఎట్లా ఉంటుంది అన్నది మనం చెప్పలేము. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది, దీనికి కారణం ఏమి అన్నది చూస్తాం. దీనికి కారణాలు ఏంటంటే మన లైఫ్ స్టైల్లో ఎగ్జాంపుల్ అది స్ట్రెస్ అవ్వచ్చు, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్ అవ్వచ్చు, మన ఆహారంలో ఉన్న న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అవ్వచ్చు, ఇన్అడిక్వేట్ స్లీప్, లెస్ వాటర్ ఇంటేక్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ కానీ అవ్వచ్చు. మనం తిరుగుతున్న ప్రదేశంలో కూడా మన శ్వాసంలో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని తక్కువ చేస్తుంది. ఇలాంటి కారణాల నుంచి మనకి ఎట్లా రోగాలు వస్తుంది అనేది చూస్తాము. ఇప్పుడు చాలా మందికి లివర్ ప్రాబ్లం వస్తుంది, లైక్ సిరోసిస్ ఆఫ్ లివర్, ఫ్యాటీ లివర్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఎక్సెట్రా. వాళ్ళు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా వాళ్ళకి కూడా అవ్వచ్చు. అయితే కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఎట్లా వస్తుంది, దానికి కారణాలు మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ అవుతుంది. మన బాడీలో న్యూట్రిషన్ లెవెల్ కావాల్సిన అంత బాడీకి దొరకట్లేదు. అప్పుడు బ్యాక్టీరియా, వైరస్లో ఇలాంటి అన్ని మన బాడీ లోపలికి వచ్చేస్తే మన ఆరోగ్యానికి అది ఎట్లా రోగానికి కారణం అవుతుంది అనేది చూస్తాం. ఇప్పుడు బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఏదైతే కూడా మన బాడీ లోపలికి వచ్చేస్తే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉంటే అది రోగానికి కారణం అవుతుంది.
ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీలో, మన శరీరంలో ఒక డాక్టర్ లాగే 24/7 పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్‌లో ఒక సెక్యూరిటీ గార్డ్‌ని పెట్టుకున్నప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ బిల్డింగ్‌ని సేవ్ చేస్తుంది. ఆ సెక్యూరిటీ గార్డ్‌కి కావాల్సిన ఆరోగ్యం శక్తి లేదంటే దాన్ని సేవ్ చేయడం కుదరదు. అట్లాగే మన బాడీలో ఏదైనా వైరస్సు, బాక్టీరియా అయితే కూడా అది మన బాడీ లోపలికి వచ్చేస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని స్టాప్ చేస్తుంది. మన శరీరంలో బయటే ఉన్న అవయవాలు అంటే స్కిన్ను, నోసు, హెయిరు, ఐసు అన్నీ తర్వాత లోపల ఉన్న అవయవాలు అంటే థైమసు, టాన్సిల్లు, అపెండిక్సు, ఆర్గన్సు, ఎంజైమ్సు, లింఫ్ నోడ్సు ఇవి అన్నీ కూడా ఇమ్యూని సిస్టమ్ లాగా పనిచేస్తుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ అవడానికి కారణాలు ఏమి అనేది చూస్తాము. ఫస్ట్ అంటే స్ట్రెస్. అది స్ట్రెస్ అవ్వచ్చు. లైక్ రిలేషన్‌షిప్‌లో స్ట్రెస్ కానీ, ఫినాన్షియల్ స్ట్రెస్ కానీ, వర్క్‌లో స్ట్రెస్ కానీ, స్టూడెంట్స్‌కి స్టడీస్‌లో స్ట్రెస్ కానీ, ఎగ్జామ్ టైమ్‌లో ఎగ్జామ్స్‌ది స్ట్రెస్ కానీ అవ్వచ్చు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అవ్వచ్చు. ఇప్పుడు అందరికీ ఔట్ సైడ్ దొరికేది జంక్ ఫుడ్డు, పిజ్జా కానీ, బర్గర్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఇష్టం. సో, ఈ ఆహారంలో మనకి శరీరంకి కావాల్సిన న్యూట్రిషన్ దొరకట్లేదు. ఆ టైంలో కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ నుంచి మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువవుతుంది. ఇప్పుడు అన్నెసెసరీ మెడిసిన్స్ తీసుకొండే వాళ్ళకి అవ్వచ్చు. ఏదైనా కొంచెం హెడేక్ వస్తే కూడా అప్పుడు చిన్న చిన్న కారణాలకి మెడిసిన్స్ తీసుకుంటే కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువవుతుంది. బ్యాడ్ అడిక్షన్ లైక్ ఆల్కహాల్ కన్జంప్షన్, డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ అవ్వచ్చు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దాంట్లో ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ కానీ అవ్వచ్చు. ఈ ఫ్యాక్టరీస్ దాని నుంచి, వెహికల్స్ దాని నుంచి కూడా పొల్యూషన్ అవుతుంది. అప్పుడు కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ అవుతుంది. ఇప్పుడు మనకి మంచిగా నిద్ర రాలేదంటే కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ అవుతుంది. ఇప్పుడు రాత్రిలో పనిచేసే వాళ్ళకి నిద్ర లేకుంటే కూడా వాళ్ళకి వేరే వేరే రోగాలు వస్తుంది. ఇప్పుడు నిద్ర సరిగా లేపోవడం వల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. సమ్ పీపుల్ విల్ బి ఇన్యాక్టివ్. ఇప్పుడు మనకి డైలీ ఎక్సర్సైజెస్, వర్కౌట్ చేయట్లేదంటే కూడా మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతుంది. మన బాడీకి కావాల్సిన నీళ్లు తీసుకోలేదంటే మన బాడీ నుంచి టాక్సిన్స్ బయటికెళ్ళదు. దాని నుంచి కూడా మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు మనకి బయట దొరుకుతున్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్‌లో కానీ చాలా ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఉంటుంది. దాని నుంచి మన శరీరంకి కావాల్సిన న్యూట్రిషన్ లెవెల్ దొరకట్లేదు. దాని నుంచి కూడా ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ అవుతుంది. ఎక్సెస్ మొబైల్ రేడియేషను, తర్వాత సన్ ఎక్స్‌పోజర్. దిస్ ఆల్సో లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ ద ఇమ్యూనిటీ లెవెల్. మన శరీరంలో టాక్సిన్స్ అక్యుములేట్ అవుతేను అది ఇమ్యూనిటీ లెవెల్‌ని తక్కువ చేస్తుంది. సో, మన బాడీలో డిసీజెస్‌ని అవాయిడ్ చేయడానికి మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్‌ని స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. వి హావ్ టు కీప్ అవర్ బాడీ ఇమ్యూనిటీ వెరీ స్ట్రాంగ్. మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ అంటే ఖచ్చితంగా ఉంది. సో, లెట్స్ సీ వాట్ ఈస్ ద సొల్యూషన్. మన వెల్‌నెస్ బ్రాండ్‌లో ఆయుర్వేద బేస్డ్ గుడ్‌నెస్ ఉంది. ప్రెజెంటింగ్ అవర్ సెకండ్ వెల్‌నెస్ బ్రాండ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ గుడ్‌నెస్ ఆఫ్ ఆయుర్వేద. పాత కాలంలో ఉండే శాస్త్రం మా భారతలో ఉండే శాస్త్రం. మా ఇండియన్స్ ఫాలో చేసి ఇది మా ఆయుర్వేద శాస్త్రం. దీన్ని ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తారు. మా భారతంలో ఉండే శాస్త్రం మా పూర్వీకులు శాస్త్రం రాసిండారు. చరక కానీ, సుశ్రుత కానీ వాళ్ళ నుంచి వచ్చిండే శాస్త్రం మా ఆయుర్వేద శాస్త్రం. మేము ఇండియన్స్ అయి ఈ శాస్త్రంని ఫాలో చేసేది చాలా ఇంపార్టెంట్. మా శాస్త్రం నమ్మకుండా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఎవరు చేస్తారు కదా? ఎలిమెంట్స్ వెల్నెస్ కంపెనీ వాళ్ళు ఆయుర్వేదం శాస్త్రంలో ఉండే హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ని దాంట్లో ఉండే బెనిఫిట్స్ కానీ గుడ్నెస్ ని ఉపయోగించుకొని ప్రోడక్ట్ ని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ప్రిపరేషన్ లో చాలా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. దాన్ని ఉపయోగించుకొని మా సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్, టాప్ ఎక్స్పర్ట్స్ వాళ్ళది నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అన్ని ఉపయోగించుకొని ఇచ్చిన ప్రోడక్ట్
ఈ ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రొడక్ట్స్. మన ఎలిమెంట్స్ వెల్నెస్ నంబర్ 1 బ్రాండ్. మన బ్రాండ్ నంబర్ 1 అవడానికి దాంట్లో పనిచేస్తున్న టీం కూడా నంబర్ 1. ఇది నంబర్ 1 టీం అవడానికి ముఖ్య కారణం అంటే ఇది ఎలిమెంట్స్ వెల్నెస్ సక్సెస్ కి కారణాలు డాక్టర్ డిబిఏ నారాయణ సార్. వాళ్ళ గురించి అందరికీ తెలుసు. వాళ్ళు ఎలిమెంట్స్ వెల్నెస్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో సైంటిఫిక్ అడ్వైజర్. వాళ్ళకి ఫార్మా కంపెనీలో 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ కూడా అవును. డాబర్, హిందుస్థాన్ లివర్ లా డైరెక్టర్ లాగా పనిచేశారు. తర్వాత రాన్బాక్సీ కంపెనీలో కూడా పనిచేశారు. వాళ్ళు రైటర్ కూడా అవును. హీ హాస్ రిటన్ మెనీ బుక్స్. వాళ్ళకి చాలా అవార్డ్స్ కూడా దొరికింది. వాళ్ళు వేరే వేరే గవర్నమెంట్ కమిటీస్ లో కూడా సైంటిఫిక్ అడ్వైజర్ లాగా పనిచేశారు. హీ ఈజ్ అ రినౌండ్ ట్రైనర్, సైంటిఫిక్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ మెంబర్. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ ని నంబర్ 1 టీం అవడానికి వాళ్ళది కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మార్కెట్ లో చాలా కంపెనీ 5-6 years ఉంటుంది. వాళ్ళది మార్కెటింగ్ చేసి కానీ గ్రాహకానికి తలుపేయడానికి కష్టంగా ఉంటుంది. బిజినెస్ టర్న్ ఓవర్ చేసేది కూడా కష్టంగా ఉంటుంది. బట్ ఈ విషయంలో మేము 2-3 years లో బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డు తీసుకున్నాము. ఇది మాకి చాలా గర్వపడే విషయం. చాలా మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ సెల్ చేసేదాన్ని మరి సస్టైన్ చేసేదే కష్టంగా అనిపిస్తుంది. దాంట్లో మేము బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డు తీసుకున్నాము. 2019లో ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళు మన ఎలిమెంట్స్ వెల్నెస్ కంపెనీని బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ ఆఫ్ 2019 అని రికగ్నైజ్ చేసి మనకి అవార్డు ఇచ్చారు. స్నేహిత గారు, ఇది మనకి ఒక చాలా సంతోష విషయం. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ నంబర్ 1 అని కూడా రికగ్నిషన్ దొరికింది. Together for Elements Wellness. Joining us on stage next is the Economic Times Best Healthcare Brands. Ladies and gentlemen, this evening is about recognizing those who've done their very best in the healthcare segment, be it personal care, sports nutrition, wellness, all a part of good health and more. Many congratulations to the team. I'd like to thank you for joining us. A medical science which is working on wellness since ages is Ayurveda. Ayurveda is also called as science of life. Ayurveda is based on few siddhantas. Mana shariramlo త్రిదోషాస్ కానీ పంచమహాభూతాస్ ఉన్నాయి అనేది ఆయుర్వేద శాస్త్రాల్లో ఉన్న సిద్ధాంతాస్. ఇట్ ఫాలోస్ 2 సిద్ధాంతాస్. ఇట్ ఇస్ ద బేసిక్ ఆఫ్ ఆయుర్వేద ఇస్ త్రిదోషాస్ అండ్ పంచమహాభూతాస్. మన శరీరంలో ఉన్న త్రిదోషాస్ నుంచి తర్వాత పంచమహాభూతాస్ నుంచి ఫార్మేషన్ అయింది మన శరీరం అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న బేసిక్ సిద్ధాంత. Tridoshas which is there in our body are Vata, Pitta and Kapha. Mana ee Tridoshas is made up of the combination of 2 Mahabhutas. Ee idi prapanchalo anni vastu from a very small object to a very big object, it is said that it is made up of a combination of Pancha Mahabhutas. For example, from a small pen, laptop to this human body, a human being is also made up of Pancha Mahabhutas. The 3 doshas in our body is the combination of 2 Pancha Mahabhutas. Vata dosha is the combination of space and air. Pitta dosha lo fire and water undi. Kapha dosha lo water tarvata earth element undi. These are the 5 Pancha Mahabhutas and 3 doshas which are there in our body. Presenting our second wellness brand which is based on goodness of Ayurveda, that is our Elements Wellness brand. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ వెల్నెస్ welheart గురించి మాట్లాడుతున్నాము. లెట్స్ సీ వాట్ ఇస్ దేర్ ఇన్ welheart.
మొదలుగా హార్ట్ అంటే ఏంటి అని అర్థం చేసుకుందాం. మన పెద్దవాళ్ళు చెప్తా చెప్తున్నారు కదా, దిల్ హై తో జాన్ హై తో జహాన్ హై అని. అంటే హృదయం ఉంటే జీవం ఉంది, జీవం ఉంటే జీవాత్మం ఉంటుంది అని. హార్ట్ లేకుండా అసలుకి మనం బతుకులేము. ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి అంటే హార్ట్ ఎంత ముఖ్యం. అందుకే మనం హార్ట్ని రెగ్యులర్గా చాలా కేర్ తీసుకోవాలి. హార్ట్ ఒక పంపింగ్ ఆర్గన్. అది మన బ్లడ్ని ప్యూరిఫై చేసి అన్ని ఆర్గన్స్కి బ్లడ్ సప్లై చేస్తుంది. హార్ట్ సైజ్ మన చేతి ఫిస్ట్ అంతా ఉంటుంది. ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అ లార్జ్ ఫిస్ట్. దాన్ని వెయిట్ ఇన్ మెన్ ఇట్ ఈస్ 10 to 12 ounce, అంటే ఒక 280 grams to 340 grams ఉంటుంది. విమెన్ అయితే 8 to 10 ounces, అంటే 230 to 280 grams ఉంటుంది. ఇది మెన్ అండ్ విమెన్స్ లో వేరే వేరే సైజెస్ లో వేరే వేరే గ్రామ్స్ వెయిటేజ్ లో ఉంటుంది. మన గుండె ఒక రోజుకి అరౌండ్ 1 lakh లక్ష సరులు కొట్టుకుంటుంది. ఇట్ విల్ బీట్ అబౌట్ 1 lakh times per day. An adult heart beats about 60 to 80 times per minute. Heartbeat, if you check, it will be for 1 minute. The normal heart rate is 60 to 80 per minute. ఒక అడల్ట్ కి హార్ట్ 60 to 80 times per minute కొట్టుకుంటుంది. సో ఇంత పని చేస్తున్న మన హార్ట్ ని ఎంత కేర్ చేయాలి? అవును కదా. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హార్ట్. ఎలిమెంట్స్ వెల్నెస్ welheart capsules. अपना दिल क्या चाहता है, what does our heart need, दिल क्या चाहता है means it want a very healthy heart. Which are the 5 needs of a healthy heart? రండి, ఒక హెల్తీ హార్ట్ కి ఏమేం అవసరం చూస్తాం. ఇది ముఖ్య నీడ్స్ ని చూస్తాము. వాట్ ఆర్ ద బేసిక్ 5 నీడ్స్ ఆఫ్ అ హెల్తీ హార్ట్? ఫస్ట్ అంటే స్ట్రాంగ్ మజిల్స్. మన హార్ట్ కార్డియాక్ మజిల్స్ నుంచి పడింది. మీన్స్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మజిల్స్. చాలా సెన్సిటివ్ మజిల్స్, అంటే ఇన్వాలంటరీ మజిల్స్ ఉంటుంది. ఒక చిన్న జర్క్ కూడా మన హార్ట్ కి ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇంత సెన్సిటివ్ మజిల్స్ ని స్ట్రాంగ్ గా పెట్టాలి, సో దట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా విత్స్టాండ్ చేయొచ్చు. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ హార్ట్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్ వెరీ స్ట్రాంగ్. నో క్లాగింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. దీస్ ఆర్ ద నీడ్స్ టు బీ అ హెల్దీ హార్ట్. అంటే ఒకసారి ఆర్టరీస్ క్లాగేజ్ అయ్యుండొచ్చు. ఇది మన ఆర్టరీస్ ఇన్న వాల్స్ లో ప్లేక్ క్రియేట్ చేయొచ్చు. దీని నుంచి బ్లడ్ ఫ్లో రెడ్యూస్ అవుతుంది. సో మనం క్లాగ్స్ కూడా చూసుకోవాలి. తర్వాత స్ట్రాంగ్ బ్లడ్ వెజల్స్. హార్ట్ పంప్ చేసే బ్లడ్ ని మనం హోల్ బాడీకి సప్లై చేసేది. బ్లడ్ వెజల్స్ అవి ఆర్టరీస్, తర్వాత వెయిన్స్. దెర్ ఆర్ 2 types ఆఫ్ బ్లడ్ వెజల్స్. ఆర్టరీస్ అంటే బాడీని హార్ట్ నుంచి అన్ని బాడీ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. బ్లడ్ ని హార్ట్ నుంచి అన్ని బాడీ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వెయిన్స్ అంటే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ద వర్క్ ఆఫ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఈ ఆర్టరీస్ తర్వాత వెయిన్స్ వెజల్స్ ని కనెక్ట్ చేసేది క్యాపిలరీస్. క్యాపిలరీస్ ఇస్ the blood vessels which connect the arteries and the veins. హార్ట్ ఒక పంపింగ్ ఆర్గన్ కదా. ఇది బాడీలో ఉన్న లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని వెయిన్స్ ద్వారా హార్ట్ కి రీఆక్సిజనేషన్ చేస్తుంది, సప్లై చేస్తుంది. ఆర్టరీస్ హార్ట్ పంప్ చేసిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని అన్ని బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. సో ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ద ఆక్సిజనేటెడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ప్రాపర్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్. మన హార్ట్ నుంచి బ్లడ్ అన్ని బాడీ పార్ట్స్ కి రెగ్యులర్ గా తర్వాత కంటిన్యూస్ గా సర్క్యులేట్ అవుతానే ఉండాలి. సో the circulation of the blood from the heart and to the heart, it should be an
ongoing process. No inflammation. వాపులు it should not be there. No inflammation అంటే ఏ కొత్త ఇన్ఫ్లమేషన్ జర్మ్స్ బ్యాక్టీరియాస్ మన బాడీలోకి ఎంట్రీ ఇచ్చిన మన హార్ట్ దానికి నెగటివ్ గా రియాక్ట్ అవ్వకూడదు. సో దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్ఫ్లమేషన్ ఆర్ swelling or any entry of the germs or bacteria into our body. So these are the 5 needs we have to take care of our body. Muscles, cardiac muscles ni strong ga pettukovali. No clogging of the blood vessels. Mana blood vessels ni kuda strong ga pettukovali. The arteries, veins and the capillaries. మన శరీరంలో కరెక్ట్ గా ప్రాపర్ గా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉండాలి, and there should not be any inflammation in the heart. These are the 5 basic needs of a healthy heart. Let's see one by one. Strong muscles, it comes from strong heart muscles. ఎలా వస్తుందో చూస్తాము. అడిక్వేట్ బ్లడ్ సప్లై, మన హార్ట్ నుంచి బాడీకి బ్లడ్ సప్లై ఎప్పుడు అవుతూనే ఉండాలి. ఒకవేళ ఇన్సఫిషియంట్ బ్లడ్ ఫ్లో గనుక ఆవితే చెస్ట్ పెయిన్ రావచ్చు. సో ఇట్ మే లీడ్ టు chest pain. No blockages in the blood vessels. As we know, blood vessels blood ni heart నుంచి అన్ని బాడీ పార్ట్స్ కి మరియు బాడీ నుంచి హార్ట్ కి సప్లై చేస్తుంది. సో దీంట్లో ఇలాంటి బ్లాకేజెస్ కూడా ఉండకూడదు. There should not be any blockages in the blood vessels. Cardiotonic activity of strengthening the muscle tone. Cardiotonic activity అంటే మన హార్ట్ మజిల్స్ ది ఎఫిషియన్సీ అండ్ కాంట్రాక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసే ఒక సబ్స్టెన్స్ ని కార్డియోటానిక్ అని చెప్తారు. అండ్ వీ షుడ్ హ్యావ్ అ కామ్ మైండ్. మన హార్ట్ తర్వాత బ్రెయిన్ రెండు కోరిలేట్ అవుతాయి. It should be correlated with each other and it should be calm. So peaceful mind unte mana heart kuda strong ga untundi. So we should have a normal heartbeat which strengthens the cardiotonic activity, which strengthens the heart muscles, and adequate blood supply should also be there. Second point ante prevent clogging of blood vessels. It comes from బ్లడ్ వెజల్స్ లో క్లాగింగ్స్ ని ఎలా ప్రివెంట్ చేయాలి అని చూస్తాము. హెల్తీ లిపిడ్ ప్రొఫైల్ అంటే మనం ఎంత ఆయిల్ ఫుడ్స్ ని కన్జ్యూమ్ చేస్తామో అని. సో ఆయిల్ ఇంటేక్ ని లిమిట్ లో పెట్టాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ లిపిడ్ ప్రొఫైల్. రిడక్షన్ ఇన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. all of you know that there are 2 type of cholesterol, LDL tarvata HDL cholesterol. ఈ LDL కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంతా చెప్తారు. ఇది ఇట్ ఈస్ అ బ్యాడ్ కొలెస్ట్రాల్. మన శరీరంకి ఇది వద్దు. బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి హార్ట్ అటాక్ రావచ్చు. సో మనం అయినంత వరకు హెల్తీ డయట్, రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్, మెడికేషన్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తే మన బాడీలో LDL కొలెస్ట్రాల్ ని తక్కువ చేయొచ్చు. We can maintain and reduce the LDL cholesterol. Reduction in accumulation of triglycerides. ట్రైగ్లిజరైడ్స్ ఒక టైప్ ఆఫ్ ఫ్యాట్. ఈ టైప్ ఆఫ్ ఫ్యాట్ అందరి బాడీలో చాలా కామన్. దానికి ముఖ్య కారణం మనం తినే ఫుడ్ లో ఉన్న ఎక్స్ట్రా క్యాలరీస్. మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన ఫ్యాక్టర్ అంటే ద ఫ్యాట్ కమ్స్ ఫ్రమ్ ద ట్రైగ్లిజరైడ్. ద ట్రైగ్లిజరైడ్స్ కమ్ ఫ్రమ్ ద ఫ్యాట్. మన ఇండియన్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ఫుడ్ డయట్ లో ఎప్పుడు ఎక్కువ స్పైసీ, మసాలా, ఆయిలీ, డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తుంటాం. దాన్ని కొంచెం కంట్రోల్లో పెడితే ట్రైగ్లిజరైడ్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. వీ క్యాన్ రెడ్యూస్ ద ట్రైగ్లిజరైడ్స్ నంబర్స్. రెడ్యూస్ అగ్రిగేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ అంటే బ్లడ్ వాల్స్ లో ప్లేట్లెట్స్ ఒకటి ఒకటి క్లంప్ అవుతుంది. ఇలా క్లంప్ అయితే బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది. అగ్రిగేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్ రెడ్యూస్ చేయలేదంటే మన డయట్ లో డార్క్ చాక్లెట్, గార్లిక్, జింజర్, ఆనియన్, టొమాటో, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ వైన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఆల్సో మన హార్ట్ కి ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ ఇన్హిబిటర్స్ కావాలి. we should need the platelet aggregation inhibitors. మనం ప్లేట్లెట్ అగ్రిగేషన్ ని we have to control so that we prevent any type of clogging of blood vessels.
Third one is have strong blood vessels. This requires what? Strong blood vessels ki ఏమేం కావాలో చూస్తాం. Maintaining elasticity of the walls of the blood vessels. మన బ్లడ్ వెజల్స్ ఆర్టరీస్ పైన ఇప్పుడు హై ప్రెషర్ ఉంటుంది. దీన్ని హ్యాండిల్ చేయడానికి అందులో చాలా ఎక్కువగా ఎలాస్టిక్ టిష్యూస్ అండ్ తక్కువ స్మూత్ మజిల్స్ ఉంటుంది. ఈ ఎలాస్టిన్ బ్లడ్ వెజల్స్ ని ఈజీగా ఎక్స్పాండ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని మెయింటైన్ చేస్తే బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ అ వెరీ గుడ్ ప్రాపర్ బ్లడ్ ఫ్లో ఇన్ దిస్ వెజల్స్. అవాయిడ్ హార్డనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. ఎక్కువ కొలెస్ట్రాల్ కన్జంప్షన్ మరియు ఫ్యాటీ ఫుడ్ కన్జంప్షన్ మన బ్లడ్ వెజల్స్ ని హార్డనింగ్ చేస్తుంది. దీని నుంచి బ్లడ్ ఫ్లో ఎఫిషియెంట్ గా ఉండదు. సో వీ హ్యావ్ టు అవాయిడ్ ద హార్డనింగ్. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం వెస్ట్రన్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్స్ బ్లడ్ వెజల్స్ నారోగా ఉంటుంది. దీని నుంచి బ్లడ్ ప్రెషర్ అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ లాంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ద బ్లడ్ వెజల్స్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ వెరీ నారో those compared with the western population. So this is a risk factor for cardiac problems and BP issues in the Indians. Fourth point ante maintain proper circulation. Proper circulation ni ela maintain cheyalo chustam. As we already discussed, 3 blood vessels unnai. Avi arteries, veins, tarvata capillaries. ఈ మూడే మన బాడీలో బ్లడ్ సర్క్యులేట్ చేయడానికి రెస్పాన్సిబుల్. దీస్ ఆర్టరీస్, వెయిన్స్ అండ్ క్యాపిలరీస్. దీన్ని పని హార్ట్ కి మాత్రమే బ్లడ్ సప్లై చేయడం కాదు, బాడీలో ఉన్న అన్ని టైనీ బ్లడ్ వెజల్స్ కి కూడా బ్లడ్ సప్లై చేయాలి. దీన్ని మైక్రో సర్క్యులేషన్ అని అంటాము. ఆయుర్వేదాలో మనకి ఈ మైక్రో సర్క్యులేషన్ ప్రాసెస్ ని హెల్ప్ చేయడానికి హర్బ్స్ కూడా ఉన్నాయి. So we have to take care of the microcirculation of our body also. The 3 major circulatory blood vessels are arteries, veins and capillaries. Arteries ante heart pump chesina oxygenated blood ni anni body parts ki supply chestundi. Veins ante heart ki reoxygenated blood ni supply chestundi. The capillaries, it is the connection between the arteries and the veins. So ayurvedalo manaki ee micro circulation process ni help cheyadaniki kuda herbs undi. So we have to take care of the proper circulation in all these 3 blood vessels in our body. Next, the 5th point is prevent inflammation. Heart inflammation ela vividha rakalu cardiac problems రావచ్చు. అందులో కొన్ని ఎండోకార్డైటిస్. సో వాట్ డూ యూ మీన్ బై ఎండోకార్డైటిస్? హార్ట్ చేంబర్స్ లో ఉన్న ఇన్నర్ లైనింగ్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని ఎండోకార్డైటిస్ అని అంటారు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద హార్ట్ చేంబర్స్. నెక్స్ట్, మయోకార్డైటిస్. హార్ట్ మజిల్స్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని మయోకార్డైటిస్ అని అంటాము. So inflammation of the heart muscles is known as myocarditis. Heart muscles ni myo ani cheptaru. Next is pericarditis. Inflammation of the tissue around the heart. Heart chuttu unna tissues ki inflammation unte danni pericarditis ani antamu. మన హార్ట్ హెల్తీగా ఫంక్షనింగ్ అవడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం. We need a very good anti-inflammatory and antioxidant support for our proper heart functioning. So these are the different types of inflammation which happens in the heart or around the heart: endocarditis, myocarditis or pericarditis. So we have to prevent any type of inflammation. Ee vaapuluni mana heart ki we have to prevent from happening. Next, which are the factors causing heart damage? మన హార్ట్ డ్యామేజ్ కి కారణం ఏమి అనేది చూస్తాము. ఫస్ట్ అంటే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటే దాని ప్రభావం మన బ్రెయిన్ మరియు హార్ట్ పైన చూపిస్తుంది. స్ట్రెస్ ఇస్ అ మెయిన్ రీజన్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్
diseases. We are studying it daily, correct na? Stress is a main factor for less immunity system also, and it is also a factor that causes heart damage. Second ante lifestyle. మన డైలీ హ్యాబిట్స్, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ వీ హ్యావ్ టు అవాయిడ్. నిద్ర బాగా పోవాలి, అండ్ వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ వర్కింగ్ అవర్స్. వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద డే టైమ్ అండ్ స్లీప్ ఎట్ ద నైట్ టైమ్. నైట్ షిఫ్టింగ్ వాళ్ళకి లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేదు కదా, వాళ్ళకి కూడా హార్ట్ డ్యామేజ్ అయిన ఛాన్సెస్ ఉంటుంది. ప్రాపర్ షెడ్యూల్లో లేకపోతే, మన వర్కింగ్ అవర్స్, నిద్ర ప్రాపర్ షెడ్యూల్లో లేకపోతే మన హార్ట్కి ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత డయట్. ప్రాపర్ డయట్ టైంకి కన్జ్యూమ్ చేయకపోతే, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే, అన్ని జంక్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్ తాగితే దాని ప్రభావం హార్ట్ పైన ఉంటుంది. ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ అవర్ హార్ట్. నెక్స్ట్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇన్యాక్టివ్ పీపుల్, నో ఎక్సర్సైజ్ అట్ ఆల్, లేజీ పీపుల్కి హార్ట్ డ్యామేజ్ అయిన ఛాన్సెస్ ఉంటుంది. బాడీకి కావాల్సిన రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లేకపోతే, ఒబేసిటీ కారణాల వాళ్ళకి ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ అయి హార్ట్కి డ్యామేజ్ చేస్తుంది. సో ఒబేసిటీ ఈజ్ ఆల్సో అ రీజన్ ఫర్ హార్ట్ డ్యామేజ్. హెరిడిటరీ. కొన్నిసార్లు హెరిడిటరీ కారణాల వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద హెరిడిటరీ ఆల్సో వీ క్యాన్ గెట్ ద ప్రాబ్లమ్ ఇన్ హార్ట్. ఎక్సెస్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్. ఎక్కువ ఫ్యాట్స్ తర్వాత కొలెస్ట్రాల్ కన్సంప్షన్ వల్ల బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అవుతుంది. దీని వల్ల హార్ట్ డ్యామేజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఆల్సో వీ క్యాన్ హ్యావ్ అ హార్ట్ డ్యామేజ్. హౌ టు చెక్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హెల్తీ? మనం ఏమేం చూడాలి అంటే, మేము ఈ అన్ని సిమ్టమ్స్ ని చూడాలి. ఇఫ్ వీ హ్యావ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఎనీ పెయిన్ ఇన్ ద చెస్ట్, చెస్ట్ లో నొప్పి ఉందే, ఎనీ వామిటింగ్ ఆర్ నాజియా సెన్సేషన్ ఉంటే, యాంగ్జైటీ, స్వెటింగ్ ఎక్కువ ఉంటే, గిడినెస్ అంటే గిడినెస్, వర్టిగో ప్రాబ్లం ఏమైనా ఉంటే, బ్రీతింగ్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఇవి అన్ని సిమ్టమ్స్ మనం హార్ట్ లో ఏమో ప్రాబ్లం ఉంది అని. అండ్ వీ హ్యావ్ టు చెక్ అవర్ cholesterol level also. Our lipid profile should also be in a correct numbers. We should have a reduction in the triglycerides and bad cholesterol. Ante LDL cholesterol ni kuda correct normal ga pettukovali. So these are the symptoms which you have to check. Elements wellness, welheart super herbs for super benefits. ఇప్పటి వరకు మన ఎంత సెన్సిటివ్, దాని ఫంక్షనాలిటీ ఏంటి, హార్ట్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ చూసాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెడ్యూస్ చేయడానికి ఆయుర్వేదాలో ఉన్న హర్బ్స్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి ఏ హర్బ్స్ అండ్ వాళ్ళది బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తాము. సంస్కారిత్ మేథి. ఈ మేథి తీసుకోవడం వాళ్ళున ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, ట్రైగ్లిజరైడ్స్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఆ ట్రైగ్లిజరైడ్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ని మేనేజ్ చేస్తుంది. సంస్కారిత్ మేథి మన బాడీలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ ని డైజెస్ట్ చేసే ఒక ఎయిడ్. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది. ఇట్ మేనేజెస్ ద ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ అండ్ ఇట్ ఎయిడ్స్ డైజెషన్ అండ్ ఇస్ అన్ యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీ ఆల్సో. తర్వాత అర్జున బార్క్ అండ్ పుష్కరమూల. ఈ హర్బ్ కార్డియోటానిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసి మన బ్లడ్ వెజల్స్ లో ఉన్న ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది. బాడీలో ఉన్న పై యాక్టివిటీని ఎఫిషియెంట్ గా అవడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా తక్కువ అవుతుంది. సో మన హార్ట్ హెల్దీగా ఉంటుంది. దిస్ అర్జున బార్క్ అండ్ పుష్కరమూల యాక్ట్స్ యాజ్ అ కార్డియోటానిక్ యాక్టివిటీ. మనకి పై యాక్టివిటీకి, బ్లడ్ వెజల్స్ ది ఎలాస్టిసిటీని మెయింటైన్ చేసేకి, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్ ని తక్కువ చేసేకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అంటే మునక్క, శతావరి అండ్ గుడూచి. ఈ హర్బ్స్ లో అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. It contains amino acids and helps in the circulation of blood. మరియు immunity ని కూడా పనిచేస్తుంది. It will promote the
ఇమ్యూనిటీ లెవెల్ ఆల్సో. తర్వాత ఇది ఒక యోగవాహి లాగా కూడా పనిచేస్తుంది. ఇట్ ప్రమోట్స్ ద బయో అవైలబిలిటీ ఆఫ్ ద అదర్ హర్బ్స్ విచ్ ఇస్ దేర్ విత్ దిస్ ఇంగ్రీడియంట్. సో ఇది ఇమ్యూనిటీని ప్రమోట్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కి హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఇంగ్రీడియంట్స్: సంస్కారిత్ మేతి, అర్జున బార్, పుష్కరమూల, తర్వాత మునక్క, శతావరి అండ్ గుడూచి. సంస్కారిత్ మేతి is the super herb in our Elements Wellness welheart product. ఈ హర్బ్స్ అన్ని యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్న ఈ ప్రోడక్ట్ పేరే ఎలిమెంట్స్ వెల్నెస్ వెల్హార్ట్. ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న వాళ్ళకి మన హార్ట్ ని హెల్తీగా మెయింటైన్ చేయొచ్చు, మరియు ఏమైనా ప్రాబ్లమ్స్ గనుక ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా రెడ్యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్స్ ని ఎవరెవరు యూజ్ చేయాలి అండ్ దేని కోసం యూజ్ చేయాలి అని చూస్తాం. 30 years అబోవ్ ఉండేవాళ్ళు మరియు హెక్టిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకోవడం చాలా అవసరం. మన బయోలాజికల్ ఏజ్ మరియు యాక్చువల్ ఏజ్ అలైన్ చేసి హార్ట్ ని రిజువినేట్ చేస్తుంది. అంటే ఒకసారి 23 or 24 years ఉండే వాళ్ళకి కూడా అంత చిన్న వయస్సులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ప్రాపర్ డయట్ లేక ఒబేసిటీ వాళ్ళ చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇవన్నీ మన డైలీ లైఫ్ లోనే చూస్తానే ఉన్నాం. సో ద పీపుల్ హూ ఆర్ నాట్ అలైన్ విత్ ద బయోలాజికల్ ఏజ్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఈ ప్రోడక్ట్స్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ ని మరియు ట్రైగ్లిసరైడ్స్ మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇట్ మెయింటైన్స్ ద హెల్తీ లెవెల్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్. ఇది ఒక ప్లేట్లెట్ ఇన్హిబిటర్ గా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఇన్హిబిటర్. ఈ ప్రోడక్ట్ హార్ట్ ని హెల్తీగా ఫంక్షన్ చేయడానికి మరియు హార్ట్ మజిల్స్ ని స్ట్రెంథనింగ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడున్న కాంటెంపరీ డ్రగ్స్ లో ఇలాంటి ఒక మెడిసిన్ లేదు. దెర్ ఇస్ నో సచ్ మెడిసిన్స్ ఇన్ కాంటెంపరీ డ్రగ్స్. ఇది మన ఆర్టరీస్ హార్డనింగ్ అవ్వకుండా ఫ్లెక్సిబుల్ గా ఫంక్షన్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇట్ ప్రివెంట్స్ ద హార్డనింగ్ ఆఫ్ ద ఆర్టరీస్. మన బ్లడ్ వెజల్స్ లోని రీస్టినోసిస్ ప్రాబబిలిటీని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ హార్ట్ డయాగ్నోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న జనాలకి ఒక ఐడియల్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ అ ఐడియల్ ఫర్ దోస్ విత్ డయాగ్నోస్డ్ విత్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ ప్రోడక్ట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ బెనిఫిషియల్ ఫర్ women also. ఈ ప్రోడక్ట్ కి ఒక రిజల్ట్స్ మీరు 12 weeks లో చూడవచ్చు త్రూ ఎకో ఆఫ్ lipid profile assessment. The difference in your problems you can see in the echo and the lipid profile if you assess after the 12 weeks of consumption of welheart. 40 years for what is the usage, how, whom and when to give. 40 years పెద్దవాళ్ళు 20 years to 40 years జనాలు ఇన్ కేస్ ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ హిస్టరీ ఉంటే, మైల్డ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు వెళ్ళవచ్చు. భోజనం తర్వాత యూ క్యాన్ హ్యావ్ ఒక క్యాప్సూల్ 2 సార్లు డైలీ తీసుకోవాలి. సో 1 capsule యూ క్యాన్ హ్యావ్ ట్వైస్ డైలీ ఆఫ్టర్ ఫుడ్. ఈ ఎలిమెంట్స్ ని స్టార్ట్ చేయడానికి ఇట్స్ నెవర్ టూ లేట్. Anyone above 40 years can have this who are having with a active lifestyle, and anyone has a history hereditary unne valki 25 to 40 years unne valki you can give this product. Who are having mild heart problems valki kuda ivochu 1 capsule twice daily after meals. ఈ ఎలిమెంట్ ని స్టార్ట్ చేయడానికి ఇట్స్ నెవర్ టూ లేట్, నెవర్ టూ ఎర్లీ. మీ హార్ట్ ని బాగా కేర్ చేయడానికి ఈ క్యాప్సూల్ క్రమం తప్పకుండా వాడండి. యూ షుడ్ టేక్ ఇట్ రెగ్యులర్లీ. ఇట్స్ నెవర్ టూ లేట్ ఆర్ నెవర్ టూ ఎర్లీ. Let's talk about the market opportunity. Market for heart problem solutions in India is over rupees 5,000 crores. ప్రపంచంలో 17.9 million మంది కేవలం కార్డియోవాస్క్యులర్ డిసీజ్
వాళ్ళునే చనిపోతున్నారు. దే ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ద కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్. వాట్ యు హ్యావ్ టు టేక్ కేర్? ఈ ప్రోడక్ట్ హార్ట్ అటాక్ కి క్యూర్ కాదు. ఇది ఆర్టరీస్ లో ఉన్న బ్లాకేజెస్ ని నయం చేయదు. సో ఈ ప్రోడక్ట్ ని ఆస్పిరిన్ మరియు వేరే బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ తో రీప్లేస్ చేయడానికి కుదరదు. ఒకవేళ పేషెంట్స్ గనుకు బైపాస్ చేసుకొని ఉంటే ఈ మెడిసిన్ తీసుకునే ముందు ఒక ఫిజిషియన్స్ ని కన్సల్ట్ చేయండి. నోట్ వాట్ యు హ్యావ్ టు నోటీస్, ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి ప్రివెంట్ మాత్రమే చేయొచ్చు, క్యూర్ చేయడానికి అవదు. సో ఇట్ ఈస్ నాట్ అ క్యూర్ ఫర్ ద డిసీజ్. You can only prevent the disease. So it is not a cure for heart attack, and it cannot dissolve the blockages which is there in the artery, and it is not used as a replacement for aspirin or any other blood thinning agents. So this is our welheart, from ill heart to welheart. So you can be a person with very good heart when you consume our welheart capsules. Elements Wellness Ayurvedic Healthcare Range products, the advantages ఏమి? మన ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అన్ని 100% గోల్డెన్ వెజిటేరియన్ క్యాప్సూల్. సో వెజిటేరియన్ క్యాప్సూల్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్ తో పాటు కంపేర్ చేస్తే ఇట్ ఇస్ 6 times కాస్ట్లియర్. మార్కెట్లో ఉన్న వేరే నార్మల్ క్యాప్సూల్స్ అన్ని నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్ ఫామ్ గా హార్డ్ జెలాటిన్ కంటెంట్ ఉన్న క్యాప్సూల్ లాగా వస్తుంది. బట్ అవర్స్ ఇస్ 100% వెజిటేరియన్ క్యాప్సూల్. మనది అంటే 100% వెజిటేరియన్ క్యాప్సూల్. What is the difference between vegetarian and non-vegetarian capsule? ఏంటంటే వెజిటేరియన్ క్యాప్సూల్లో మాయిశ్చర్ కంటెంట్ అరౌండ్ 5% వరకు ఉంటుంది. బట్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్లో మాయిశ్చర్ కంటెంట్ అరౌండ్ 13 to 15% వరకు ఉంటుంది. సో ఎప్పుడు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన వెజిటేరియన్ క్యాప్సూల్లో మాయిశ్చర్ కంటెంట్ తక్కువగా ఉంది, సో ఇది బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. బట్ ఈ ప్రాపర్టీ మనకి నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్లో దొరకట్లేదు. హీట్ డిఫార్మేషన్ ఛాన్సెస్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్లో అరౌండ్ హై ఛాన్సెస్ ఉంటుంది, బట్ వెజిటేరియన్ క్యాప్సూల్లో ఛాన్సెస్ లో ఉంటుంది. మన అన్ని ప్రొడక్ట్స్ ని ఇట్ ఈస్ అ వెరీ గుడ్ నావెల్ కాంబినేషన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. అన్ని ప్రొడక్ట్స్ కి ఏపీఐ ఫార్ములేషన్ ఉంది, అంటే ఆయుర్వేదిక్ ఫార్మకోపియా ఆఫ్ ఇండియా దాంట్లో చెప్తున్న పార్ట్స్ ఆఫ్ ద హెర్బ్స్ యూస్ దాన్ని మన ప్యాక్ లో ప్రింట్ చేశారు. మన అన్ని ప్రొడక్ట్స్ కి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ దొరికింది. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళ నుంచి సర్టిఫికేషన్ దొరికింది. ఆయుష్ సర్టిఫికేషన్ లో 2 టైప్స్ ఉంది, స్టాండర్డ్ తర్వాత ప్రీమియం. స్టాండర్డ్ సర్టిఫికేషన్ అంటే మన ప్రోడక్ట్స్ ని మేము లోకల్ గా అంటే వీ కెన్ ఓన్లీ సెల్ ఇట్ ఇన్ అవర్ కంట్రీ. ప్రీమియం సర్టిఫికేషన్ అంటే మన ప్రోడక్ట్స్ ని మేము ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా సెల్ చేయొచ్చు. వీ హ్యావ్ గాట్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్. వీఆర్ ద ఫస్ట్ టు గెట్ ఇట్. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ మన ప్రోడక్ట్ కి ఫస్ట్ దొరికింది. ఇప్పుడు వేరే ఆయుర్వేదిక్ కంపెనీ ప్రొడక్ట్స్ కి కూడా ఆయుష్ సర్టిఫికేషన్ కంపల్సరీ కావాలి అనేది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు రూల్స్ పెట్టింది. ఆల్రెడీ ఐ హ్యావ్ కవర్డ్. ఆల్రెడీ నేను ఎలిమెంట్స్ వెల్నెస్, ఇమ్యూనో 3+, ఆన్ అండ్ ఆన్ 95, స్పిరులినా గోల్డ్, డాబా లైఫ్, తర్వాత ఎలిమెంట్స్ వెల్నెస్, ఆయుష్ వాస్, ఫైట్ స్ట్రెస్, డైలీ డీటాక్స్, మల్టీగార్డ్ బ్లడ్ ప్యూరిఫైయర్, ఆన్ అండ్ ఆన్ కవచ్ ప్రాష్, తర్వాత ఈరోజు ఎలిమెంట్స్ వెల్నెస్ వెల్ హార్ట్ గురించి ప్రోడక్ట్ ఇచ్చాను. నెక్స్ట్ మన ట్రైనింగ్ లో మేము వేరే ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రోడక్ట్ దాని నుంచి ట్రైనింగ్ ఇస్తాము. రేపు ట్రైనింగ్ ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రోటీన్ పౌడర్ గురించి ఉంటుంది. తర్వాత ఎలిమెంట్స్ వెల్నెస్ యూరిఫ్లష్ 3 టాబ్లెట్స్, తర్వాత లిక్విడ్. ఈ అన్ని ప్రొడక్ట్స్ గురించి ట్రైనింగ్ ఇస్తాము. మన మార్కెట్లో 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నాయి. ఫస్ట్, ఏ కేటగిరీలో జనాలు హెల్తీ ఆరోగ్యంలో ఉన్నారు, వాళ్ళకి ఏమీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం లేదు,
వాళ్ళు ఇంకా హెల్తీగా ఉండాలి. సెకండ్ బి కేటగిరీలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లేకుంటే ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేయడానికి అవసరం ఉంది. ఇప్పుడు మన పాత జనరేషన్ నుంచి కొత్త జనరేషన్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రావడానికి కారణాలు అవుతుంది. ఉదాహరణ అంటే బీపీ, షుగర్ ప్రాబ్లం మన అమ్మ, నాన్న, తాత, అజ్జి వాళ్ళకి ఉంటే మనకి కూడా రావచ్చు. ఈ కండిషన్స్ లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద హెరిడిటరీ ప్రాబ్లం. థర్డ్ సి కేటగిరీలో ఉన్న జనాలకి సీరియస్ క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణ క్యాన్సర్ అవ్వచ్చు, హెచ్ఐవి డిసీజ్ అవ్వచ్చు, సిరోసిస్ ఆఫ్ లివర్ అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫ్యూ డయాలిసిస్ పేషెంట్ అవ్వచ్చు. ఇవి అన్ని సి కేటగిరీలో వస్తుంది. ఇప్పుడు మన టార్గెట్ అంటే ఏ అండ్ బి కేటగిరీ జనాలు మాత్రమే. ఏంటంటే వీఆర్ ఓన్లీ ఇంటూ వెల్నెస్ ప్రోడక్ట్స్ అండ్ నాట్ ఇంటూ ఇల్నెస్. మన ప్రోడక్ట్స్ అన్ని వెల్నెస్ ప్రోడక్ట్స్ కదా, దానికే ఏ అండ్ బి కేటగిరీ వాళ్ళకి మాత్రమే మన ప్రోడక్ట్స్ ఇవ్వాలి. మన ఏదైనా ప్రోడక్ట్స్ ని ఈ కామర్స్ వెబ్సైట్ లో పర్చేస్ చేయొద్దు. అది ఫేక్ అవుతే, ఎక్స్పైర్ అవుతే దానికి ఏమీ గ్యారంటీ కంపెనీ ఇవ్వరు. మన అన్ని ప్రోడక్ట్స్ ని www.indiashopee.com దాని నుంచి నియర్ బై స్టోర్ లొకేట్ చేసి పర్చేస్ చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ మానసా నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమియా ప్రోడక్ట్ ట్రైనర్. రేపు ఎలిమెంట్స్ వెల్నెస్ వేరే ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అందరికీ ధన్యవాదం, అందరికీ నమస్కారం. మన ప్రోడక్ట్ ట్రైనింగ్ ఎవరెవరు అటెండ్ చేశారు అందరికీ ధన్యవాదం. అందరూ ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.